వీళ్ళ పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి వీళ్ళ కళాశాలల్లో చేరిక మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. పోస్ట్ మెట్రిక్ సంబంధించి ఏ విధమైన కోర్సే కానివ్వండి, అది సాంకేతిక విద్య కానివ్వండి, మెడికల్ విద్య కానివ్వండి, అగ్రికల్చరే కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి చెప్పంటూ నేను ఇంటర్ స్థాయి విద్య కానివ్వండి, ఆ చేరిక మీ బాధ్యత, మాకు సంబంధం లేదు. దానికి కావాల్సినటువంటి ఆర్థిక భారం మీరే భరించాలి. దానికి సంబంధించిన ఆర్థిక భారం మీరే భరించాలి. మేము ఏదైతుందో మేము మీకు చెల్లింపు చేస్తాం. ఎప్పుడు చేస్తావు? అసలు వాడికి చెల్లింపు చేసే స్తోమతైన కలిగి ఉన్నట్టయితే అసలు ఫీజు రింబర్స్మెంట్ ఆలోచన ఎదుగుతారు మీదకి వస్తుందే. నీకు కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పంటున్నాను నేను. మనం అన్నాడు ఎన్నికల ప్రణాళిక మనం ఏం పేర్కొన్నాం? మనం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తాం. ఇంకా మెరుగైన రీతి అంటే ఏంటి? విద్యార్థులను ఆందోళన గురి చేయడమే మెరుగైన రీత. ఇవాళ ఏదైతుందో నీకు నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉన్నట్టయితే ఈ పథకాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారయ్యా. కనీసం ఆయన మీద గౌరవంతో దాన్ని కొనసాగించు అని చెప్పి అంటున్నాను నేను.